హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. గుజరాత్లోని జునాగఢ్లోని బిల్కా రోడ్లో వాహనదారులకు ఓ షాకింగ్ సీన్ కనిపించింది. దాంతో ఒక్కసారిగా వణికిపోయారు. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న ఓ సింహం వాహనదారుల కంటపడింది. దీంతో ఆ రోడ్డుపై తీవ్ర అలజడి రేగింది. ఆగస్టు 5న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో వాహనాలు రద్దీగా ఉండే రోడ్డుపై పరుగులు పెడుతున్నాయి. ఒక వ్యక్తి దృష్టి రోడ్డు పక్కన నిలబడి ఉన్న సింహం వైపు పడింది. దానిని చూసిన కొంతమంది భయపడి వెంటనే తమ వాహనాలను ఆపివేశారు. మరికొందరు వెంటనే తమ రూట్ను మార్చుకొని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయారు. అదే సమయంలో ధైర్యం చూపించిన కొంతమంది వ్యక్తులు తమ వాహనాలను దిగి మృగరాజును వీడియోను తీయడం ప్రారంభించారు. వైరల్ అయిన 12 సెకండ్ల వీడియో క్లిప్లో సింహం పూర్తిగా ప్రశాంతంగా నిలబడి ప్రజలను చూస్తూ ఉండటం కనిపిస్తుంది. వీడియోలో సింహం ఎవరిపైనా దాడి చేయడానికి ప్రయత్నించకుండా ప్రశాంతంగా ఉండటం కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి చేతిలో కర్రతో సింహం వైపు వేగంగా శబ్దాలు చేసుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. ఆ వ్యక్తి చర్యలతో సింహం భయపడి అడవిలోకి వాపస్ వెళ్తుంది. ఆ ప్రాంతం గిర్ నేషనల్ పార్క్కి ఆనుకొని ఉండటం వలన తరచుగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై చాలామంది నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లు ఇచ్చారు. భాయ్ సాబ్ బెత్తంతో ఉన్న ఆత్మవిశ్వాసం చూడటం విలువైంది అని కామెంట్ చేశారు. అతను సింహాన్ని కుక్కలా తిట్టాడని మరొక యూజర్ అన్నాడు. సింహం కూడా ఎక్కడికి వచ్చిందో ఆలోచిస్తూ ఉండాలి మిత్రమా అంటూ మరొక యూజర్ పోస్ట్ పెట్టాడు. ఢిల్లీలోని పితంపురాలోని ఒక రెస్టారెంట్ పాశ్చాత్య దుస్తులు కోడ్ పాటించనందుకు ఒక జంటను లోపలికి రాకుండా అడ్డుకుంది. ఈ వార్తల్లో నిలిచింది. సాంప్రదాయ దుస్తులు ధరించినందుకు తమని లోపలికి వెళ్ళనివ్వలేదని ఆ జంట తెలిపింది. ఈ సంఘటన ఆగస్టు 3న జరిగింది. ఒక భారతీయ జంట తమ స్నేహితులతో కలిసి ఎథనిక్ దుస్తులు ధరించి వెళ్ళినందుకు రెస్టారెంట్ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో తమని రెస్టారెంట్ లోపలికి ఎందుకు అనుమతించలేదో తెలిపింది. అంతేకాదు పాశ్చాత్య దుస్తులు ధరించిన వ్యక్తులను, శరీరంలో కనిపించే విధంగా పొట్టి దుస్తులు ధరించిన వ్యక్తులను రెస్టారెంట్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని కూడా వీడియోలో వివరించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఈ జంట మంచి దుస్తులు ధరించి కనిపిస్తున్నారు. పురుషుడు టీషర్ట్, ప్యాంట్ ధరించి ఉండగా మహిళ అందమైన సల్వార్ కమీజ్ ధరించి ఉంది. రెస్టారెంట్ తమ మనోభావాలను దెబ్బతీసిందని, భారతీయ సంస్కృతిని, ఒక మహిళను అవమానించిందని ఆ జంట పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పలువురు వ్యక్తులు రెస్టారెంట్ను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో రికార్డ్ చేస్తున్న మరొక వ్యక్తి ఈ రెస్టారెంట్ కాళ్ళు కనిపించేలా దుస్తులు ధరించే వ్యక్తులను మాత్రమే కోరుకుంటుంది. అయితే ఎప్పుడైనా రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రులు వంటి మహిళలు చీర ధరించి ఇక్కడికి వస్తే అప్పుడు కూడా మీరు ఇలా వారిని లోపలికి రాకుండా ఆపుతారా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక రెస్టారెంట్ ఏమని స్పందించిందంటే, అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత రెస్టారెంట్ యాజమాని ఒక వీడియో పోస్ట్ చేసి క్షమాపణలు చెప్పారు. ఢిల్లీలో బీజేపీ ఉపాధ్యక్షుడు, కేబినెట్ మంత్రి కపిల్ మిశ్రా ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పితంపురా రెస్టారెంట్ నిర్వాహకులు ఇకపై దుస్తుల ఆధారంగా ఎటువంటి ఆంక్షలు విధించబోమని, భారతీయ దుస్తులు ధరించి వచ్చేవారికి స్వాగతమని చెప్పారని తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్. రక్షాబంధన్ సందర్భంగా భారతీయ దుస్తుల్లో వచ్చే సోదరీమణులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ను అందిస్తున్నట్లు రెస్టారెంట్ పేర్కొంది. నెటిజన్ల స్పందన. ఈ వీడియో వైరల్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో రెస్టారెంట్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్స్టాగ్రామ్లో రెస్టారెంట్ అధికారిక పేజీ, సోషల్ మీడియా పోస్టులపై ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరు భారతదేశంలో మీ వ్యాపారాన్ని మూసివేయాలి,
భారతదేశంలో భారతీయ జాతి దుస్తులు ధరించే కస్టమర్లకు ప్రవేశాన్ని నిరాకరించే ధైర్యం మీకు ఎలా వచ్చింది? వారు ఉచితంగా భోజనం చేయడానికి అక్కడికి రాలేదు అని రాశారు. ఈ రెస్టారెంట్ని బహిష్కరించాలని, రెస్టారెంట్ను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది నిరసన తెలిపారు. కొంతమంది ట్రాఫిక్ సెన్స్ లేకుండా తమ వాహనాలను రోడ్డు పక్కన ఎక్కడైనా పార్క్ చేసి వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా నో పార్కింగ్ బోర్డు ఉన్న చోట కూడా ఉద్దేశపూర్వకంగా తమ వాహనాలను అక్కడే పార్క్ చేస్తారు. అలాంటి ప్రదేశంలో స్కూటీని పార్క్ చేయడం వల్ల ఒక అమ్మాయికి పోలీసులు చుక్కలు చూపించారు. ట్రాఫిక్ పోలీసులు రహస్యంగా వచ్చి ఆ మహిళ స్కూటీని తీసుకెళ్లడం ప్రారంభించారు. కానీ ఆ అమ్మాయి వారిని చూడగానే ఆమె బహిరంగంగా ఏడుపు షురూ చేసింది. దీంతో పోలీసులే కాదు, అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఆ అమ్మాయి ఏడుపును చూసి ఇన్స్పెక్టర్ కూడా నవ్వడం ప్రారంభించాడు. వైరల్ అవుతున్న వీడియోలో ట్రాఫిక్ పోలీస్ వాహనం రోడ్డు పక్కన పార్క్ చేసిన అనేక బైక్లు, స్కూటర్లను తీసుకెళ్తున్నట్లు చూడవచ్చు. వారిలో ఒక అమ్మాయి స్కూటీ కూడా ఉంది. ఇది చూసిన అమ్మాయి వెంటనే వాహనం వద్దకు పరిగెత్తుకొస్తుంది. చిన్న పిల్లల బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. తర్వాత ఆమె వాహనంలో ఉంచిన తన స్కూటీని పట్టుకొని తనను విడిచిపెట్టమని పోలీసులను వేడుకుంది. వీడియోలో ఆ అమ్మాయి స్నేహితురాలు ఆమెను శాంతింపచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూస్తారు. కానీ ఆ మహిళ వినడానికి ససేమిరా అంటూ ఏడుపు మాత్రం ఆపలేదు. ఈ వీడియోలోని అత్యంత హాస్యాస్పదమైన భాగం ఏమిటంటే, అమ్మాయి ఏడుపు చూసి పోలీసు కూడా నవ్వడం ప్రారంభించాడు. నవ్వుతూ అతను డ్రైవర్ను ముందుకు వెళ్ళమని సిగ్నల్ ఇస్తాడు. కానీ ఆ అమ్మాయి తన స్కూటీని వదిలి వెళ్ళదు. చివరికి పోలీసుల హృదయాలు కరిగిపోతాయి. ఆఖరికి అమ్మాయి స్కూటీని వదిలి వెళ్లారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సరదాగా గడుపుతుండగా చాలామంది నెటిజన్లు పోలీసుల మానవత్వాన్ని ప్రశంసిస్తున్నారు. అమ్మాయిల విషయంలోనే మానవత్వం బతికి ఉంది అంటూ ఒక యూజర్ పోస్ట్ పెట్టారు. అదే అబ్బాయి అయితే పోలీసులు అతన్ని స్కూటీతో పాటు తీసుకెళ్లేవారు అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఇది అమ్మాయి వ్యవహారం బాబు భయ్యా అని మరొకరు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం బిగ్ బాస్ 17 ఫేమ్ ఇషా మాల్వియా షేకీ షేకీ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటపై అందరూ రీల్స్ తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. కానీ ఈ పాటపై ఒక వ్యక్తి తన పవర్ఫుల్ డాన్స్తో నెటిజన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. ఇక్కడ మనం తల్లువాండి సురేష్ గురించి మాట్లాడుతున్నాం. అతను రోడ్డు పక్కన దోసబండిని నడుపుకుంటూ ఉంటాడు. సోషల్ మీడియాలో తల్లువాండి సురేష్ అని పేరుతో పిలువబడే అతని అసలు పేరు సురేష్ ఆర్. అతను స్టాల్ యజమాని మాత్రమే కాదు, అద్భుతమైన స్ట్రీట్ డాన్సర్. అతని కొత్త వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. దీనిలో అతను షేకీ షేకీ పాటలో ఇషా మాల్వియా ప్రతి స్టెప్పును చాలా బాగా ప్రదర్శిస్తున్నాడు. అతని వ్యక్తీకరణలు, కదలికలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీడియో చూసిన తర్వాత మీరు కూడా అతన్ని ప్రశంసించడం ఖాయం. కామెంట్ సెక్షన్లో స్ట్రీట్ డాన్సర్ సురేష్పై నెటిజన్స్ చాలా ప్రేమను కురిపిస్తున్నారు. అతని ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అతని పెద్ద అభిమాని అవుతారు. ఒక యూజర్ నెంబర్ 1 అంకుల్ అని వ్యాఖ్యానించారు. మరొక యూజర్ సూపర్ డాన్స్ అంకుల్ అని అన్నారు. మరొక యూజర్ పుష్ప సినిమా శైలిలో అంకుల్ నహి ఫైర్ హే ఫైర్ అని కూడా రాశారు. ఈ వీడియో ప్రతిభకు ఎటువంటి గుర్తింపు అవసరం లేదని రుజువు అని మరొకరు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో నెటిజన్స్ హృదయాన్ని హత్తుకునే వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి భారత జాతీయ గీతం జనగణ మనను చాలా క్యూట్గా పాడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ అమ్మాయి శైలి చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన వెంటనే ప్రజాదరణ పొందింది. ప్రజలు ఈ క్లిప్ను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ వీడియో చాలా తక్కువ సమయంలోనే వైరల్ కావడానికి ఇదే కారణం. ఈ వైరల్ వీడియోలో ఆ అమ్మాయి అమాయక స్వరం, నిజమైన దేశభక్తి ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ సమయంలో ఆమె ముఖంలో ప్రతిబింబించే గర్వం, ఆ వయస్సులో దేశం పట్ల ప్రేమ, గౌరవం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ వీడియో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల నుండి వస్తున్న అనేక భావోద్వేగ క్షణాలను చూపెడుతుంది. ఈ వీడియోను చూసిన ప్రజలు ఆ అమ్మాయిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ క్లిప్లో ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని జనగణమన పాటను పూర్తిగా ఏకాగ్రత అంకితాభావంతో పాడుతుండటం కనిపిస్తుంది. ఇటువంటి వీడియోలు ప్రాంతీయ గుర్తింపును బలోపేతం చేయడమే కాకుండా భారతీయ సంస్కృతి, ఐక్యత, గర్వం, వైవిధ్యాన్ని కూడా హైలైట్ చేస్తాయి. ఈ క్లిప్ను రోయింగ్ ఎమ్మెల్యే ముచ్చు మిథి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రజలు దానిపై తమ ప్రతిస్పందనలను తెలియజేస్తున్నారు. ఇంటర్నెట్లో నేను చూసిన అత్యంత అందమైన విషయం ఇదేనని ఒక యూజర్ రాశారు. ఈ అమ్మాయి చాలా ముద్దుగా ఉందని, భవిష్యత్తులో ఈ అమ్మాయి తమను తాము జ్ఞానవంతులుగా భావించే వారి కంటే దేశభక్తితో ఉంటుందని మరొకరు పోస్ట్ పెట్టారు. ఆ చిన్న దేవదూత జై హింద్, దేవుడు మీకు మంచి ఆరోగ్యం మరియు ఆనందాన్ని ప్రసాదించుగాక అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు. రేపటి వింతలు విచిత్రాల్లో మళ్ళీ కలుద్దాం.